యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే యాక్సిడెంట్సే గాదు, మన జీవితంలో మనం చేసే పనుల్లో కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఎదుటివారి తప్పులను గూడా మనము క్షమించే విధంగా ఉంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతవరకు మనం ఆ పని చేయగలం అనేది పెద్ద క్వెషన్ మార్కు. సో, మన డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యధిక అవగాహన మనం కలిగి ఉన్నట్లయితే తక్కువ అవగాహన ఉన్న వ్యక్తి విచిత్రంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తే కొంతవరకు యాక్సిడెంట్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. సో, అలా కాకుండా మనము అదే 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 విధంగా తక్కువ అవగాహనతో ఉండి, ఎదుటి వ్యక్తి కూడా తక్కువ అవగాహనతో ఉండి, ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్తే యాక్సిడెంట్ అవ్వటానికి ఎక్కువ కారణం ఉంటుంది. అదేవిధంగా జీవితంలో కూడా ఎటువంటి పని చేసినప్పుడు కూడాను మనిషి తన అవగాహన ఎక్కువగా పెంచుకోవాలి. తన శరీరంలోని శక్తిని ఎక్కువగా పెంచుకోవాలి. అప్పుడు తక్కువ శక్తి ఉన్నవాళ్ళు గావచ్చు, తక్కువ అవగాహన ఉన్నవాళ్ళు గావచ్చు, వాళ్ళు చేసే మిస్టేక్‌ని మనం ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి కుదురుతుంది. అందుకే చాలామంది స్పిరిచ్యువల్ గురుస్ మనకేం చెప్తున్నారంటే, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అంటున్నారు. అలాంటి స్టేట్మెంట్‌లు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మనం అత్యధికంగా ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ఎదుటివారు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసే ఏమైతే తప్పులుంటాయో వాళ్ళని మనం క్షమించే గుణంలో ఉండగలుగుతాము. అది చెప్పడమే ఆ స్పిరిచ్యువల్ గురువులకి ముఖ్య లక్షణం. అయితే ముఖ్య ఉద్దేశ్యం.